ఒక్క మాటలో చెప్పాలి అంటే రేవంత్ రెడ్డి అనేవాడు మొనగాడు. రాజకీయంగా ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవాలి అంటే దమ్ము ధైర్యం ఉండాలి. ఇలా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల కిషన్ రెడ్డి వీళ్ళైతే చోటమోట నాయకులు, మోడీ గారే పరేషాన్లో ఉన్నాడు. ఇది కార్యాచరణ చేసి తెలంగాణలో మేమేదో మాయ మాటలు చెప్పి బీసీల ఓట్లు దండుకుందాం అనుకుంటే 42% రిజర్వేషన్ చట్టాలు తీసుకొచ్చి దీన్ని కార్యాచరణలో పెట్టేసరికి అటు సపోర్ట్ చేయలేక, దాన్ని తిరస్కరించలేక లొసుగులు ఎత్తుకుంటూ వారి అనుయులైన కిషన్ రెడ్డి, బండి సంజయ్ల ద్వారా ముస్లిం కార్డుని ముందుకు తీసుకొస్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మనము అంటే బీసీలము 57% ఉన్నామని ఒక అఫీషియల్ డాక్యుమెంట్ ఇవ్వడం అనేది ఆషామాషి కాదు. మొన్నటి వరకు మాకు రిజర్వేషన్ కావాలంటే ఏ లెక్కన అడుగుతున్నారయ్యా, మీకు అంత రిజర్వేషన్ ఎందుకు ఇవ్వాలి, ఏ లెక్కన ఇవ్వాలని అడిగేవారు. ఇలా యావత్ దేశానికి ఒక దిక్చూసిలాగా, ఒక రోల్ మోడల్ లాగా తెలంగాణ ప్రభుత్వం కుల సర్వే చేసి బీసీలు ఎంతున్నారు, ఎస్సీలు ఎంతున్నారు, ఎస్టీలు ఎంతున్నారు, అదర్ కాస్ట్లు ఎంతున్నారు అనే ఒక అఫీషియల్ డాక్యుమెంట్ ఇవ్వగలిగినాం.